టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. వర్క్షాప్కు పలువురు బీజేపీ, జనసేన నేతలతో పాటు 139 మంది టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు, 13 మంది లోక్సభ అభ్యర్థులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెటిక టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్షాప్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ వర్క్షాప్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు నేతలకు ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు? రేఖ, ఈరోజు టీడీపీకి సంబంధించి ఇటు అభ్యర్థులు ఎవరైతే 139 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా నిన్న మూడో జాబితాలో ఎంపీ స్థానాలకు సంబంధించి ప్రకటించడం జరిగింది. సుమారు 13 మందిని ప్రకటించడం జరిగింది. 4 అభ్యర్థులు అయితే పెండింగ్లో ఉన్నారు. అసెంబ్లీకి కూడా 5 అభ్యర్థులు పెండింగ్లో ఉన్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అబ్జర్వర్లను కూడా పిలవడం జరిగింది. ఈ అబ్జర్వర్లందరికీతో పాటు ఈ క్యాండిడేట్లందరికీ కూడా ఎన్నికలకు సంబంధించిన వ్యూహరచన మీద ప్రధానంగా ఈ వర్క్షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటు నామినేషన్లకు సంబంధించి ఎలా నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోవాలనే దానిపైన కూడా అవగాహన కల్పించబోతా ఉన్నారు. అలాగే ఎన్ఓసి లెటర్లకు సంబంధించి ఎలా తీసుకోవాలనే దానిపై కూడా అధినేత సూచనలు జారీ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఈసారి ఎన్నికలకు సంబంధించి కొత్త అభ్యర్థులు అయితే తెరపైకి రావడం జరిగింది. కొంతమంది ఇటు సంబంధించిన యువతకు ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇస్తూ టీడీపీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టులో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మొదటిసారి ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసమే ఈ వర్క్షాప్ను ప్రధానంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఎన్నికలు కాబట్టి 5 సంవత్సరాలకు సంబంధించి ఈ 2 నెలల పాటు ఎలా ఉండాలి, అభ్యర్థుల ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎలా ఉండాలనే నిబంధనల ప్రకారం సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా అభ్యర్థులకి అలాగే అబ్జర్వర్లతో పాటు అందరికీ కూడా అవగాహన కలిగించబోతా ఉన్నారు. చంద్రబాబు అధినేత మరి కాసేపట్లో కూడా ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకి సంబంధించి వర్క్షాప్ అయితే ప్రారంభమైంది. దీనికి కూటమి సభ్యులు కూడా హాజరవడం జరిగింది. ఇటు బీజేపీ తరఫు నుంచి కూడా పాతూరు నాగభూషణం జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన తరఫు నుంచి నాదెండ్ల మనోహర్ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రెండింటిలో వీళ్ళందరూ కూడా ఈ వర్క్షాప్కు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ఇస్తున్న ఏదైతే సూచనలు, సలహాలకు సంబంధించిన అంశాలపై కూడా వాళ్ళకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ వర్క్షాప్ నుంచి ఈ సలహాలన్నింటినీ కూడా వాళ్ళు కూడా షేర్ చేసుకోబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఎన్ఓసి లెటర్లకు సంబంధించి కావచ్చు, అలాగే కేసుల విషయంలో ఈ ఎన్నికల కోడ్లకు సంబంధించి కేసులు అభ్యర్థుల మీద కనుక మోపితే అవి కొంచెం ఇబ్బందికరంగా మారతాయి కాబట్టి దానిపై కూడా అవగాహన కల్పించే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఏదైతే అభ్యర్థులు ఎవరైతే వేరే అధికార పార్టీ అభ్యర్థులు ఉన్నా కానీ ఆ అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలా బిహేవ్ చేయాలి అనే దానిపై కూడా వీరికి అవగాహన కల్పించబోతా ఉన్నారు. చంద్రబాబు సూచనలు, సలహాలు ఇవ్వబోతా ఉన్నారు. మరి కాసేపట్లో అయితే ఆయన ప్రసంగం అయితే ప్రారంభం కాబోతా ఉంది. రేఖ, రైట్. సో మల్లికార్జున్, వర్క్షాప్కి పవన్ కళ్యాణ్ ఏమైనా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే పవన్ కళ్యాణ్ అధినేత రాకపోవచ్చు కానీ ఇటు జనసేన తరపు నుంచి నాదెండ్ల మనోహర్ అయితే కూటమి తరపు నుంచి ఆయన హాజరయ్యారు. అలాగే బీజేపీ తరపు నుంచి పాతూరు నాగభూషణం కూడా హాజరవుతూ ఉన్నారు. ఎందుకంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంటుకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే కొన్ని అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. టీడీపీకి సంబంధించి 139 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. అలాగే 13 పార్లమెంట్ స్థానాలు కూడా ఖరారు చేయడం జరిగింది. మిగిలిన టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించిన అభ్యర్థులు కొంత పెండింగ్ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బీజేపీ అయితే ఇప్పటి వరకు ఏదైతే 10 అసెంబ్లీ స్థానాలకు కానీ అలాగే పార్లమెంట్ 6 స్థానాలకు కానీ ఇప్పటి వరకు అభ్యర్థులను అయితే ప్రకటించిన పరిస్థితి. జనసేన అయితే దాదాపుగా 7 అసెంబ్లీ స్థానాలతో ప్రకటించడం జరిగింది. అలాగే ఒక పార్లమెంట్ స్థానం కూడా ప్రకటించడం జరిగింది. మిగతా సంబంధించిన అభ్యర్థులు అయితే అధికారికంగా ప్రకటించిన దాఖలాలు కూడా లేవు కాబట్టి కంపల్సరీగా ఈ వర్క్షాప్లో ఈ ఇద్దరు నేతలు అయితే పాల్గొనడం జరిగింది. జనసేన తరఫు నుంచి నాదెండ్ల మనోహర్, అలాగే బీజేపీ తరఫు నుంచి పాతూరు నాగభూషణం పాల్గొనడం జరిగింది. ఏదైతే అబ్జర్వర్లు కానీ క్యాండిడేట్లకు కానీ చంద్రబాబు ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వబోతా ఉన్నారో వాటిని బేస్ చేసుకుని వాళ్ళ అభ్యర్థులకు సంబంధించిన వాటిపై కూడా వర్క్షాప్ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. వాళ్ళ అభ్యర్థులు కూడా ఆ సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఒక 6 నుంచి 7 నియోజకవర్గ సంబంధించిన అసెంబ్లీని కూడా పాల్గొనడం జరిగింది. అలాగే జనసేన వచ్చి ఇప్పటికే 2-3 సార్లు కూడా పాల్గొనడం జరిగింది. బీజేపీ కూడా పాల్గొనడం
సంబంధించి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి కూటమిగా వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఏ అభ్యర్థులు ఎలా మెలగాలి, ఎలా వ్యూహరచనలు చేసుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి, వాటిని ఎలా మనం ఎదుర్కోవాలనే దానిపైన కూడా అభ్యర్థులకి చంద్రబాబు నాయుడు అయితే సలహాలు సూచనలు చేయబోతా ఉన్నారు. ఎలక్షన్కి సంబంధించిన అఫిడవిట్లు ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎన్ఓసీ లెటర్లు ఎలా తీసుకోవాలనే దానిపై కూడా సలహాలు సూచనలు అయితే ఇవ్వబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.